సో, ఈరోజు ఒక న్యూ ఎకనామిక్ క్విజ్ మాక్ టెస్ట్‌తో వచ్చాను. సో, ఇదొచ్చి ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్ టాపిక్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ టీఎస్‌పీసీ అండ్ ఏపీఎస్‌సీ. సో, ఈ శాంపుల్ క్వెషన్స్ మీరొకసారి ట్రై చేయండి. మీరు ఎంత మాత్రం ప్రిపేర్ అయ్యున్నారు ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్ అనేటివి. సో, ఫస్ట్ క్వెషన్ ఈస్ విచ్ ఆఫ్ ది బిలో ఈస్ కన్సిడర్డ్ యాస్ ఇండియాస్ హెడ్‌లైన్ ఇన్‌ఫ్లేషన్. సో, వీటిలో వేటిని ఇండియా హెడ్‌లైన్ ఇన్‌ఫ్లేషన్‌గా కన్సిడర్ చేస్తారు? హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్, సర్వీస్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ప్రైస్ ఇండెక్స్. This is the first question. And second question, which of the following statements are true in regards with the WPI, that is wholesale price index? So, first one is WPI calculates inflation at retail side. Statement 1. Second statement is service sector also considered while calculating the WPI. So, the option A is both are true. So, A, B are true. Option B is both are false. These two statements are false. C వచ్చి ఓన్లీ వన్, డి వచ్చి నన్ ఆఫ్ ది అబవ్. సో కొంచెం టైం తీసుకొని ఆలోచించండి, ట్రై చేయండి. సో ఇది మీరు ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ క్వశ్చన్స్ కానీ మీరు ఒకసారి అనలైజ్ చేస్తుంటే, సో దీనికి రిలేటెడ్గా చాలాసార్లు దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగున్నారు. సో డబ్ల్యూపీఐ ఇండెక్స్, సర్వీస్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఆన్సర్స్ వచ్చి ఫస్ట్ ఇండియా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో ఇండియా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దీనికి ఆన్సర్ వచ్చి సిపిఐ. సిపిఐ దట్టు ఇన్ స్పెసిఫిక్గా అయితే సిపిఐ సి మీన్స్ కంబైన్డ్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ అనేది ఇండియా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్గా తీసుకుంటారు అనమాట. సో డిఫరెన్స్ ఏంటంటే సిపిఐ అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది రిటైల్ సైజ్ ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి యూస్ చేస్తారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఏంటంటే మండీస్ అంటే హోల్సేల్ సైడ్ ఎలా ఉంది ఇన్ఫ్లేషన్ అని చెక్ చేయడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది యూస్ చేస్తారు. సో ఇండియాలో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్గా దేని తీసుకుంటారంటే సిపిఐసి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్ బోత్ రూరల్ అండ్ అర్బన్. సో దీన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్గా తీసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది డబ్ల్యూఐ గురించి ఈ రెండు. సో డబ్ల్యూఐలో సో నేను ఇంతకుముందు చెప్పినట్లు డబ్ల్యూఐ అనేది రిటైల్ సైడ్ క్యాలిక్యులేషన్స్కి యూస్ చేయరు, ఓన్లీ హోల్సేల్ మండీస్ సైడ్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తారు. సో ద ఏ ఈస్ రాంగ్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సర్వీస్ సెక్టర్ ఆల్సో కన్సిడర్ క్యాలిక్యులేటింగ్ ద డబ్ల్యూపీఐ. సో ఇక్కడ వచ్చి డబ్ల్యూపీఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏంటంటే ఓన్లీ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ మాత్రమే తీసుకుంటారు అనమాట. సర్వీస్ సెక్టర్ అనేది తీసుకోరు. సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబవ్, డి, నన్ ఆఫ్ ది అబవ్. సో ఈ రెండు స్టేట్మెంట్స్ రాంగ్. ఎందుకంటే డబ్ల్యూపీఐ అనేది ఏంది ఫస్ట్ థింగ్ హోల్సేల్ మండీ సైడ్ హోల్సేల్ బాస్కెట్ ఆఫ్ కమాడిటీ యొక్క ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ని కొలచడానికి యూస్ చేస్తారు. సర్వీస్ సెక్టర్ని కన్సిడర్ చేయరు. సో దీస్ ఆర్ ద టూ. మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు డబ్ల్యూపీఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంది, సర్వీస్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంది. సో వీటి వెయిటేజెస్ ఏందనేది ఒకసారి చూసుకోండి. దీని మీద సమ్ క్వశ్చన్స్ వచ్చడానికి ఛాన్స్ ఉంది.